జనం కోసం షోమేడాలు వ్యవహారాలు చేస్తే చిరాకు పుడుతుంది. ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాలు పెట్టేసింది. 1,50,000 మందికి పైగా జాబులు ఇప్పించింది. తీరా చూస్తే వాళ్ళల్లో 30% మంది అసలు జాయిన్ కావట్లేదు. మిగతా వాళ్ళు 4 రోజులు ఉండేసి వచ్చేస్తున్నారు అన్నట్టు. ఏం జాబ్ మేళా అండి? ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారా? లేకపోతే ఏదైనా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారా? స్విగ్గీలు, జొమాటోలు, లేకపోతే ఓలాలు, ఉబర్‌లోనా ఉద్యోగాలు? అది గవర్నమెంట్ ఇప్పించేదేంది? దానికి మళ్ళీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ శిక్షణ, ఆ సర్టిఫికెట్టు, ఆ తర్వాతన ఇంటర్వ్యూలు. ఎవరి కోసం ఈ నాటకాలన్నీ? చక్కగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అంటే డిగ్రీ చదువుతున్నటువంటి, బీటెక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్‌కి ఇప్పుడు అక్కడికి పోయాక ఇస్తున్నారు చూడండి, అమీర్పేటలో అట్లాంటి ట్రైనింగ్ ఇప్పించడం. అది నైపుణ్యాభివృద్ధి శిక్షణ కనుక ఇప్పిస్తే ఆ సంస్థకి ఉపయోగం, నైపుణ్యాభివృద్ధి సంస్థకి. అట్లాగే విద్యార్థులకు ఉపయోగం. అలా కాకుండా జొమాటోలోను, స్విగ్గీలోను ఎలాగ వ్యాపారాలు నమోదు చేసుకోవాలి, లేకపోతే ఎట్లాగ ఉద్యోగాలు చేసుకోవాలా, లేకపోతే రిలయన్స్ మార్టుల్లో, డీమార్టుల్లో ఉద్యోగాలా? అక్కడే బోర్డులు పెట్టి చేస్తున్నారు ఉద్యోగులు దొరక్క వాళ్ళకి. మనం వెళ్ళిన తర్వాత మనం ప్రభుత్వం తరపున ఇప్పించామని బిల్డప్ ఇస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చేది అంటే కనీస జ్ఞానం లేక కాదు, తెలిసి కూడా డైవర్ట్ చేసుకొస్తారన్నమాట. విద్యార్థులదే తప్పు, యువతదే తప్పు అన్నటువంటి కోణం రాసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న 30% మందికి పైగా అభ్యర్థులు వాటిలో చేరడం లేదు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కొన్నాళ్ళుగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలకు ఎంపికవుతున్న వాళ్ళు చాలామంది ఆ తర్వాత కంపెనీలకు వెళ్ళడం లేదు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1707 ఉద్యోగ మేళాలు నిర్వహించి 1,23,682 మంది కొలువులు కల్పించారు. వీళ్ళంతా ఎంతమంది కొనసాగుతున్నారు, ఎంతమంది మానేస్తున్నారు లెక్కలేదు అన్నటువంటిది రాశారు. అట్లాగే విముఖత ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువ మందికి స్వస్థలాలకు సమీపంలోనే ఉద్యోగాలు దొరకటం లేదనినో, లేకపోతే ఇంకా కారణాలు రాసుకొచ్చారనమాట. తక్కువ జీతంలో దూర ప్రాంతాలకు వెళ్తే ఏం మిగలదంటూ ఉద్యోగంలో చేరడానికి కొనసాగడానికి ఆసక్తి చూపెట్టడం లేదు. ప్రారంభ వేతనం తక్కువగా ఉండటం, మున్ముందు వేతనాలు పెరగచ్చన్న సంగతి గుర్తించకపోవడం. ఎవడాడు పెంచేది? ఈ జొమాటోలోను వీటిలో ఎవడు పెంచుతాడు? లేకపోతే డీమార్ట్లో ఎంత పెంచుతాడు? 1000 రూపాయలు. ఆడికి వెళ్ళేసి 10 ఏళ్ల తర్వాత ఉన్నట్టు ఉంటుందా? మేము ఆ నరకం అనుభవించేసాం. ఏళ్ల తరబడి ఊళ్ళు బట్టి తిరిగాము, కుటుంబాలను వదిలేసి తిరిగాం. ఇప్పుడు ఈ వయసులోకి వచ్చిన తర్వాత కుటుంబం వాళ్ళు అడుగుతున్నారు, ఏందిరా మీరు మా కుటుంబం కోసం ఉన్నది అన్నటువంటి. సంపాదిస్తేనే అక్కడ కుటుంబాల పోషణ జరిగేది. కానీ ఇక్కడ అది లెక్కేసుకోరు, నువ్వేం కుటుంబానికి స్పెండ్ చేసావనే మాటే వస్తుంది. అది రాకుండా ఇప్పుడున్న యువతరం తాపత్రయపడుతున్నట్టు కనబడుతుంది. కొత్త పరిస్థితుల్లో కంపెనీ వాతావరణం ఇమ్మలేకపోవడం, కంపెనీలు సంస్థలు ఇచ్చే టార్గెట్లను చేరుకోలేకపోవడం, వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, వీటన్నిటి వలన మానేస్తున్నారు ఉద్యోగాలు.